అడుగుతున్నా ఎల్లుండి రేవంత్ రెడ్డి వస్తున్నాడు సిరిసిల్లకు. రేవంత్ రెడ్డి గారు రండి, సిరిసిల్లను జిల్లా చేసి ఎంత బాగా అభివృద్ధి చేసిండో కేసీఆర్ తప్పకుండా చూసిపో. మీరున్ననాడు మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సిరిసిల్లను ఉరిసిల్ల చేసింది మీరు. ఆనాడు నేత కార్మికుల ఆత్మహత్యలకు పేరు పడ్డ సిరిసిల్ల. అట్లాంటిది ఉరిసిల్లను ఇవాళ నిజంగా సిరి సంపదలకు తలతూగే నిలయంగా చేసింది కేసీఆర్ ప్రభుత్వం. జిల్లా చేసింది కేసీఆర్, సిరిసిల్లను జిల్లా చేసింది కేసీఆర్. ఇక్కడ అద్భుతంగా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పెట్టింది కేసీఆర్, గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టింది కేసీఆర్, వ్యవసాయ కళాశాల పెట్టింది కేసీఆర్, ఇక్కడ నర్సింగ్ కళాశాల పెట్టింది కేసీఆర్, వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల పెట్టింది కేసీఆర్. నువ్వు ఇవాళ వచ్చి కేసీఆర్ కట్టిన బిల్డింగ్ కు రిబ్బన్ కట్ చేసేందుకు వనికి వస్తావు తప్ప నువ్వు ఎందుకు వనికిరావనే మాట కూడా నేను చెప్తా ఉన్నా. దమ్ముంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేను అంటున్నా, దమ్ముంటే నీకు చేతనైతే ఎల్లుండి నీ నాయకుడు ఇక్కడ పోటీ చేసిన అర్భకుడు ఎవడైతున్నాడో క్షమాపణ చెప్పి, పద్మశాలి సమాజానికి క్షమాపణ చెప్పి, అడ్డగోలు మాటలు మాట్లాడినందుకు, కండకావరంతో మాట్లాడినందుకు క్షమాపణ చెప్పు మొదలు. నెంబర్ 1. నెంబర్ 2, ఎందుకు ఇయ్యవు బతుకమ్మ చీరల ఆర్డర్లు? నీకు సిరిసిల్ల అంటే అంత చిన్న చూపుకుందా? ఇక్కడ నేతన్నలు అంటే అంత చిన్నగా కనబడుతుండ్రా? రాష్ట్రం మొత్తంలో ఎక్కడున్నారండి పవర్ లూమ్ వీవర్స్? ఒక్క సిరిసిల్లనే ఉన్నారు. అంటే ఊకుంటాం అనుకున్నావా? నువ్వు సిరిసిల్ల నేను వస్తా మాట్లాడతా ఊకదంపుడు ఉపన్యాసం ఇస్తా పీకుతా అనుకుంటే ఊకం. తప్పకుండా ఖచ్చితంగా సిరిసిల్ల నేతన్నలను ఆదుకోవాలి. బతుకమ్మ చీరలు కాదు, ఇంకా ఎక్కువ ఆర్డర్లు ఇవ్వాలి. నువ్వు మేము బతుకమ్మ చీరలు ఆర్డర్లు ఇచ్చినాం, నువ్వు ఎక్కువ పని పెట్టు. మీ కాటన్ పరిశ్రమను కూడా ఆదుకో. చేతనైతే మేము ఒక్క మంచి పని చేస్తే నువ్వు 2 మంచి పనులు చేసి ప్రజల మనసు గెలుచుకో. సన్నాసి పనులు చేయకు. నా మీద కోపం, సిరిసిల్ల మీద కోపం ఇక్కడ నేతన్నల మీద తీర్చుకోకు. ఇది మంచి పద్ధతి కాదు. కేసీఆర్ మీద కోపమేమో రైతన్నల మీద తీర్చుకుంటావు, నా మీద కోపమేమో నేతన్నల మీద తీస్తావు, సిరిసిల్ల నేతన్నల మీద. ఇది ఏ పద్ధతి? ఏ ముఖ్యమంత్రి ఉండి నేను అడుగుతున్నా. ఇంకా సిగ్గులేదు వాళ్ళకి నిజంగా కూడా చెప్పాలంటే. ఎంత బాధ అనిపిస్తుంది అంటే, బతుకమ్మ చీరలు ఆర్డర్లు ఇయ్యరు, మీదికెళ్ళి దొబ్బి తిన్నది సాల్ లేదా అని మాట్లాడతాడు. ఎవడా దొబ్బి తిన్నది? నీ కాంగ్రెస్ వాళ్ళు దొబ్బి తిన్నారు. అధికారంలో 50 ఏళ్ళ నుండి పందికొక్కుల్లాగా దోచుక తిన్నది మీరు. దొబ్బి తిన్నదని ఎవరిని మాట్లాడుతున్నావు? మన నేతన్నలను. అందుకే నేను అనేది, మహేందర్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే కన్నులు ఎత్తికెక్కి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు. పద్ధతి మార్చుకో, మంచిది కాదు. అధికారంలోకి రాగానే 100 రోజులకే గింత టెంపర్ వస్తే ఎట్లా? కానీ అధికారంలో నువ్వు వచ్చినావా? నువ్వు గెలిచినావు? వీడేమన్నా నువ్వు ఎమ్మెల్యేవా? 4 సార్లు ప్రజలు ఓడగొట్టిరు, ఇంకా బుద్ధి రాలేదు. దానికి కూడా ఇంకా పెద్ద పెద్ద మాటలు. అందుకే నేను అనేది, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి, మర్యాదగా మాట్లాడడం నేర్చుకోండి. ఇంకొక మాట కూడా నేను అడుగుతా ఉన్నా, ఆలోచించమని కోరుతున్నా. ఇప్పుడు లక్ష్మక్క అన్నది నిజంగా సిగ్గు శరం ఏం లేదు. ఇప్పుడు ఇక్కడ ఈయన వస్తాడు రేవంత్ రెడ్డి, ఈ ఆయనలో వచ్చి రిబ్బన్ కట్ చేస్తాడు. మనం కట్టిన బిల్డింగ్ సున్నాలు మనం, మరి ఆయన సున్నం ఇస్తేందుకు వస్తుండే ఎందుకు వస్తుందో తెలియదు, కానీ వచ్చి రిబ్బన్ అయితే కట్ చేస్తాడు. ఇక తెల్లారు చూడాలి వీళ్ళ కాంగ్రెస్ లో బిల్డప్. మావోడే కట్టిండు. ఎప్పుడు వచ్చి ఎప్పుడు కడితివి? ఏం సంగతి? ఎంత సిగ్గులేని తనం అంటే ఇప్పుడు ముస్తాబాద్లో చెప్తాను. అక్కడనట ముస్తాబాద్ చెరువుకు అంటే కుడెల్లి వాకి మల్లన్న సాగర్కి వెళ్ళి మనం నీళ్లు విడుదల చేయించినందుకు మొన్న 1/2 TMC నీళ్ళు వచ్చినాయట. దానికట రేవంత్ రెడ్డికి పాలాభిషేకాలట. ఏం చేసిండని